వెల్కమ్ టు ఫటాఫట్ 40. యుద్ధం రాజకీయ సంక్షోభాల వల్ల దక్షిణాసియా దేశాలపై ప్రభావం పడుతుందన్న ప్రధాని మోదీ. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో దద్దరిల్లుతోన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం. అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తామన్న ట్రంప్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో దారుణం. ఇలాంటి న్యూస్ ని అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ రాజకీయ సంక్షోభాల వల్ల దక్షిణాసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యురేసియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి స్థిరత్వం నెలకొనాలని ఆయన ఆశించారు. లావోస్ లో జరుగుతున్న 19వ ఈస్ట్ ఏసియా సమ్మిట్ లో పాల్గొన్న మోదీ యుద్ధ క్షేత్రాల నుంచి సమస్యలకు పరిష్కారాలు దొరకవన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ విధానాల వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, స్థిరత్వం వల్లే ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి ఉంటుందన్నారు. సముద్ర కార్యకలాపాలన్నీ యుఎన్సిఎల్ఓఎస్కు అనుగుణంగా జరగాలని ఆయన కోరారు. నావిగేషన్, ఎయిర్ స్పేస్ పై స్వేచ్ఛ ఉండాలన్నారు. ప్రాంతీయ దేశాల విదేశీ విధానాలపై ఆంక్షలు ఉండొద్దన్నారు. ఇక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కానీ విస్తరణపై కాదన్నారు. యుద్ధాలు జరుగుతున్న దేశాల వల్ల గ్లోబల్ సౌత్ ప్రాంతంపై ప్రభావం పడుతుందన్నారు. బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చానని, యుద్ధాలు చేసే యుగం ఇది కాదని అన్నారు. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ భీకర దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్కాబాద్ లో సమావేశం కానున్నారు. ఇటు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తుంటే అటు ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు భేటీ కావడం గమనార్హం. 18వ శతాబ్దానికి చెందిన కవి మాగ్జిమ్ గూలీ ఫైరకి 300వ జయంతిని పురస్కరించుకుని జరిగే వేడుకలో భాగంగా వీరు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలు, పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులపైన కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య యుద్ధం ఉద్రిక్తంగా మారింది. కాగా లెబనాన్లోని బీరూట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా 117 మంది గాయపడ్డారు. యుఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలపై పదే కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆ దాడిలో 2 చనిపోయారు, కాల్పుల్లో 2 గాయపడినట్లుగా తెలుస్తోంది. యుఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రెసెట్టో ఖండించారు. దీన్ని యుద్ధ నేరంగా పరిగణిస్తామన్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో యుఎన్ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యుఎన్ సూచించింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ సెప్టెంబర్ 23 నుంచి లెబనాన్లోని హెజ్బొల్లాపై దాడి చేస్తోంది. అమెరికా పాలనా పగ్గాల కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ట్యాక్సుల అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని అన్నారు. తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని తెలిపారు. అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200% సుంకం విధిస్తోందని, బ్రెజిల్లో టారిఫ్లు కూడా అలాగే ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అన్నిటికంటే భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని, అయితే మాకు భారత్తో మంచి సంబంధాలున్నాయన్నారు. మోదీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి అని ఒకవైపు భారత్తో సంబంధాల గురించి ప్రస్తావిస్తూనే సుంకాల గురించి మాట్లాడారు. వచ్చే నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లుగా తాను అర్థం చేసుకున్నానన్నారు. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయని తెలిపారు. ఎందుకంటే చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారని, ట్రంప్ మీకు మేలు చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. ఆయన తన అహం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారని, సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే తనకు కావాలన్నారు. కమలా హ్యారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నానని ఒబామా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు మద్దతిచ్చారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం కమలా హ్యారిస్ కు పూర్తి మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో మిల్టన్ తుఫాన్ సృష్టించిన బీభత్సంతో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన పెను గాలులు ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలతో నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. తూర్పు తీరంలోని సెయింట్ లూసీ ప్రాంతంలో ఈ పెను తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుందని అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. దాదాపు 31 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు కూడా దొరకడం లేదు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్లోరిడా అంతటా ఈ పెను తుఫాను ప్రభావం చూపించింది. పెనుగాలుల కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. గాలికి కిటికీలు కొట్టుకుపోయాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించే సిబ్బంది బస చేస్తున్న సెయింట్ పీటర్స్బర్గ్ లో ఒక స్టేడియం పైకప్పు ఎగిరిపోయింది. ఫ్లోరిడాలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో చిక్కుకున్న 400 మందిని అధికారులు రక్షించారు. ఈ అపార్ట్మెంట్లో 2000 మంది నివసిస్తున్నారు. 2వ అంతస్తు బాల్కనీ వరకు నీళ్లొచ్చాయి. 2 వారాల కిందట వచ్చిన హెలిన్ తుఫాను మిగిల్చిన భయంకర నష్టం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఫ్లోరిడాపై ఇప్పుడు మిల్టన్ తుఫాను విరుచుకుపడింది. మెక్సికో గల్ఫ్ ప్రాంతంలో తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర రాజకీయాల్లో లుకలుకలు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత. హర్యానాలో అక్టోబర్ 15న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ అధినేత రతన్ టాటా స్మృతిలో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఒకరి పరిస్థితి విషమం. ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాయుతి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయి. సీఎం ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎన్సీపీ చీఫ్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విభేదించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ఆయన వాకౌట్ చేశారు. విరార్ అలీబాగ్ కారిడార్ ప్రాజెక్ట్ ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం షిండే ఆదేశించారు. కాగా ఆర్థిక శాఖ బాధ్యతలు చేస్తున్న అజిత్ పవార్ ఆ ఫైల్పై ఇంకా సంతకం చేయలేదని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గం సమావేశంలో ఈ విషయంపై చర్చ జరగడంతో అజిత్ పవార్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద సమాజ్వాదీ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు. అఖిలేష్ యాదవ్ టిన్ షీట్లపై సమాజ్వాదీ పార్టీ జిందాబాద్ అని నినాదాలు రాశారు. అంతేకాకుండా జేపీఎన్ఐసీ గేట్ ముందు కొంతమంది కార్మికులు టిన్ షీట్లను ఏర్పాటు చేస్తున్న క్లిప్ ను కూడా సమాజ్వాదీ పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీష్ కుమార్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం జేపీఎన్ఐసీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి తన ప్రవేశాన్ని నిరోధించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏకు మద్దతు వెనక్కి తీసుకోవాలని బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ను కోరారు. హర్యానాలో అక్టోబర్ 17వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్ల కోసం జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించిన యాబ్ సింగ్ సైనిని సీఎం చేయగా బీసీ నేత నయాబ్ సింగ్ సైనిని సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో పాటు కొందరు సీనియర్ బీజేపీ నేతలు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ అధినేత రతన్ టాటా స్మృతిలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి రతన్ టాటా స్మారకార్థం ప్రభుత్వం తరఫున రతన్ టాటా ఉద్యోగరత్న అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ముంబైలోని ఉద్యోగ్ భవన్ పేరును రతన్ టాటా ఉద్యోగ్ భవన్ గా మారుస్తున్నట్లుగా తెలిపారు. ఇక రతన్ టాటాకు భారతరత్న అవార్డు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు విధానాలు రూపొందించున్నట్లుగా తెలిపిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైడ్రా అంటే భూతమా అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యా, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం. తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ భవనాన్ని 25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. చదువుకున్న విద్యార్థుల కొలువుల గురించి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. పేదలంతా గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు. విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్పొరేట్ స్కూల్ను మించేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు భట్టి శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే మానవ వనరులు భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తున్నట్లుగా వెల్లడించారు. హైడ్రా అంటే భూతమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారుల అనుమతులిచ్చి ఇప్పుడు కూల్చేస్తామంటే ఎలా అని అన్నారు. మూసీలోనే బస్ డిపో, మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. వాటిని కూల్చకుండా పేదల ఇళ్లను ఎలా కూల్చేస్తారని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించి ప్రజలను ఒప్పించాలన్నారు. విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా 28 సమీకృత గురుకుల పాఠశాలలకు శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కసరత్తు వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతి కమిటీలో మహిళా సంఘాల నుంచి 2 సభ్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ నుంచి 3 సభ్యులు ఉండాలని సూచించింది. ఈ కమిటీలకు సభ్యులను నామినేట్ చేస్తూ ఎంపీటీఓ, మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్కు సిఫారసు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 4,50,000 ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, సోషల్ ఆడిట్, అధికారులతో సంప్రదింపుల కోసం ఇందిరమ్మ కమిటీలు నియమించింది ప్రభుత్వం. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ ఆధ్వర్యంలో ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్రపై సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో సింగరేణి అధికారుల సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం, రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సింగరేణి ఉత్పాదక లాభాలు, సింగరేణి లాభాల వాటా పంపిణీ తదితర అంశాలను సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు తెలిపిన అధికారులు. దసరా సందర్భంగా సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు విందు భోజనం ఏర్పాటు చేసింది సింగరేణి యాజమాన్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా లాభాల బోనస్ ను పంపిణీ చేయడంతో పాటు కార్మికులకు విందు ఏర్పాటు చేయమని చెప్పడంతో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులకు విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎంపీ రఘురాం రెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్ ను ఢీకొట్టింది. లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పెళ్లి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మాజీ సీఎం జగన్. వరద సహాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలో నెట్టిందని తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి కొలుసు పార్థసారథి, దుర్గమ్మను దర్శించుకున్న గంటా శ్రీనివాస్. ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పర్వదినాలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. లోకకంటకుడైన మహిషాసురుని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి సాధించిన విజయానికి, దుష్ట శక్తులపై దైవ శక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా అని జగన్ వివరించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా మంచితనాన్నే అంతిమ విజయం వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులుతూగాలని అన్నారు. గతంలో వరద వస్తే జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు కూడా బయటపెట్టలేదని, కానీ ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా షోరూంను ప్రారంభించిన ఆయన పరదాలు కట్టుకునే అలవాటు తమకు లేదన్నారు. ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందని తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కొలుసు పార్థసారథి. అన్నింటిపైన రంగులు బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మేనిఫెస్టో పేరిట గత ప్రభుత్వం దోపిడీ చేసిందని, లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. కూటమి 100 రోజుల పాలనలో ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని గంటా శ్రీనివాస నిర్మాత అశోక్ కుమార్ దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు బాగా చేశారని గంటా శ్రీనివాస్ అన్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ అనన్య. బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్. పుట్టినరోజు జరుపుకున్న బిగ్ బి, విష్ చేసిన చిరంజీవి. ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని హీరోయిన్ అనన్య దర్శించుకున్నారు. దసరా సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అనన్య అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాహెబ్ మూవీలో నటించడం ఆనందంగా ఉందన్నారు. తాను నటించిన పొట్టేలు సినిమా రిలీజ్ కు రెడీగా ఉందన్నారు అనన్య. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైస్ తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో అంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తగ్గేదేలా అంటూ ఈ సినిమాలో పుష్పరాజు నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ పురస్కారం కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే క్రేజీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం పుష్ప 2 ది రోల్. మైత్రి మూవీ ముఖేష్ తో కలిసి సుకుమార్ రైటింగ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఒకవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పుష్ప 2 టీం బిజీగా ఉంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి విషెస్ తెలిపారు. 82 సంవత్సరాల వయసులోనూ ఆయన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న అమితాబ్ ఇటీవల కల్కి 2898 AD మూవీలో అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా నటించి యావత్ సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో న్యాయవాది పాత్రలో మెరిశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన దశాబ్దాల పాటు బాలీవుడ్ నేలుతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో పాటు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేడు 82వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర పాన్ ఇండియా స్థాయిలో సోషల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2 పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఒకంత ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌస్ ను అక్టోబర్ 13వ తేదీలోగా ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఇటీవల ఈ జంట బాంబే హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. దీనిపై నటి తరఫు న్యాయవాది మాట్లాడుతూ 2017లో జరిగిన గెయిన్ బిట్ కాయిన్ ఫోన్జీ స్కీమ్ తో తన క్లయింట్స్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది ఈడీ పరిధిలో లేని అంశమని తెలిపారు. అయినప్పటికీ ఈ కేసులో నిజానిజాలు బయటకు వచ్చే వరకు ఈడీ దర్యాప్తునకు వారు సహకరిస్తామన్నారు. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ పై నటి శృతి హాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని, కానీ రాను ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో ఎయిర్లైన్స్ దిగజారుతోందని తన ట్వీట్లో పేర్కొన్నారు. తనతో పాటు పలువురు ప్రయాణికులం ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయామని, ఎయిర్లైన్స్ సిబ్బంది కనీసం విమానం ఆలస్యం అవుతోందనే సమాచారం కూడా ఇవ్వలేదని శృతి హాసన్ విమర్శించారు. ఇది ఇవాల్టి ఫటాఫట్ 40. కీప్ వాచింగ్ HM TV.